రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో. మీ ప్రవర్తన బాగుపడేలా బాగు చేయాలనుకున్నాను, కానీ మీరు డబ్బుంటేనే మేం బాగుంటామని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి అసలు హోప్ఫుల్లెస్ పీపుల్ రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అంటే ఏంటి సార్? రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మరి ఎప్పటి నుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మొలతాడికి మోకాళ్ళకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్ కి దారి తీసిందో అనిపిస్తే అలా వేసేస్తే ఎట్ట తమ్మి. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. Is it true, భవాని? మరి ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు. భయం వేసినప్పుడు వేసేయాలన్నా, నువ్వు అను ఆ పోలీసు కూడా వేసేస్తా. నువ్వెప్పుడు ఎంతకు తెగించారా? ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వతంత్రం సుఖాన్ని ఇవ్వలేవమ్మా, ఒంటరితనాన్ని తప్ప. జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు తెలిసి వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. తెలిసి 3 దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మరి వీళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. దీన్ని ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తాను నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను. పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నెలి వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెలి వెంకటరామరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో నువ్వెక్కడ దొరికావే నాకు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ కి పిన్నెలి బ్రదర్స్ కంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగడం అనేది మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది. ఒకసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆడికి అలాగే అవ్వలేరా? ఈ రోజున చూస్తే ఈ విధంగా అంటే సంబంధం లేకపోయినా అసందర్భంగా ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఏ విధంగా కూడా ఎక్కడో ఒక హత్య జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయండి. డిమాండ్ చేస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిన్నెలి బ్రదర్స్ ని ఈ కేసులో వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో A6 గా A7 గా పెట్టారో. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. తక్షణమే మీరు ఇమీడియట్ గా వీళ్ళని అందులోంచి రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.